రాజమండ్రిలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పచ్చిమిర్చి ధర కేజీ 200, టమాటా ధర కేజీ 200 రూపాయలు పలుకుతున్నాయి. ఇక వంకాయలు, బీరా వంటి కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రాజమండ్రి రైతు బజార్లో మండుతున్న కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. రాజమండ్రి మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు ఎండలు ఎలా అయితే మండిపోతున్నాయో ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో అయితే పచ్చిమిర్చి కేజీ 200 రూపాయలు అమ్ముతుంది. మనం ఇప్పుడు రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్లో అయితే ఆ కేజీ 90 రూపాయలు ఇక్కడ పచ్చిమిర్చి పెట్టారు. అలాగే టమాటాలు చూసినట్లయితే చాలా దారుణమైన రేటు, బయట కూడా 200 రూపాయల దాకా అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రైతు బజార్లు చూసినట్లయితే అరకొరగా ఇక్కడ టమాటాలు దొరుకుతున్నాయి. ఇది కూడా రేటు 90 రూపాయల దాకా పలుకుతుంది. అయితే ఇక్కడ కూరగాయలు అంటే ఇక్కడ రైతు బజార్లో కూరగాయలు కొద్ది రకాలు మాత్రమే రైతుల నుంచి వస్తాయి. మిగతా అన్ని కూడా బయట మార్కెట్లో తెచ్చి ఇక్కడ రేటు నిర్ణయించి అమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రేట్లు కూడా రైతు బజార్లో మండిపోతున్నాయని చెప్పి ఇక్కడ వినియోగదారులు వాపోతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కూరగాయ ధరలు చూసినట్లయితే ఇక టమాటా దేశవాళీ 95 రూపాయలు అని చెప్పి పెట్టారు, కానీ అయినా ఇక్కడ దొరకని పరిస్థితి ఉంది. అలాగే వంకాయలు 40 రూపాయలు, అలాగే తెలుపు వంకాయలు అయితే 40 రూపాయలు, అలాగే గులాబీ రంగు అయితే 50 రూపాయలు, ఇలాగ దొమ్మే వంకాయలని ఇక్కడ ఉంటుంది, అది 60 రూపాయలు 58 రూపాయలు పెట్టారు. అలాగే బెండకాయలు ఒకటే కొద్దిగా ధర తక్కువగా ఉంది. పచ్చిమిర్చి చూసాం 90 రూపాయలు ఇక్కడ రైతు బజార్లో పెట్టారు. బయట మార్కెట్లో అయితే 200 రూపాయలు రాజమండ్రిలో అమ్ముతున్న పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఏదైతే నిత్యావసరాల్లో కూరగాయలు ఉన్నాయో ఈ కూరగాయల్లో ఒక్క ఉల్లిపాయలు తప్ప అన్నీ కూడా మండిపోతున్న పరిస్థితి ఉంది. ఉల్లిపాయల ధరలు మాత్రమే అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. గత 4-5 రోజులుగా చూసినట్లయితే విపరీతమైన ధరల పెరుగుదలతోటి ఇక్కడ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు గత 2 రోజులకి 4 రోజులకి ఇప్పటికీ పరిస్థితి ఎట్లా ఉంది? బాగా పెరిగిపోయినాయండి, విపరీతంగా పెరిగినాయి. ఈ కొనలేని సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితిలో ఉంది. ఇది ఇంతకుముందు బీరకాయలు కానీ టమాటా అయితే దొరకలేని పరిస్థితి. ఈ టమాటాలు అయితే ఈ సామాన్యుడు ఎవరో తినలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితులు అయితే ఇలా ఉంటే కనుక రానున్న రోజుల్లో చాలా అతి తీవ్రంగా చాలా రైతులకే మరి ఎలా ఉన్నదో తెలియదు, కానీ కొనుక్కునే వినియోగదారులు మాత్రం చాలా అతి కష్టంగా కొనుక్కునే పరిస్థితి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుందండి. కోట శ్రీనివాసరావు కోడి నేల కట్టుకుండి ఇది కూర అనుకుని తిని ఉత్తాండం తినవలసి వస్తుంది. రోజు గంజి వేసుకుని తాగుతాం. కూరగాయలు చూసి భయం వేసి ఈ రేట్లు చూసి మళ్ళీ వెనక్కి పారిపోతున్నాం, కొనలేకపోతున్నాం. పచ్చిమిర్చి రేట్ ఎలా ఉంది? ఏదైనా భయం వేస్తుంది, అలా చెయ్యొద్దు భయం వేస్తుంది. సార్ పచ్చిమిర్చి అయితే కిలో 100 పలుకుతుంది సార్. టమాటాలు కూడా చాలా రేటుగా ఉన్నాయి సార్, ఏవి కొనలేకపోతున్నాం సార్. చాలా కష్టంగా ఉందండి. ఒక సరుకు దొరుకుతుంటే ఒక సరుకు దొరకడం లేదు, ఒక వస్తువు దొరుకుతుంటే ఇంకో వస్తువు దొరకట్లేదు. మరి రైతు బజార్లు అన్నీ ఉంటాయని చెప్పేసి పెట్టారు కదా, మరి అన్నీ దొరకట్లేదు సార్. దొరకట్లేదు సార్. రేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగా అన్ని రేట్లు. పచ్చిమిర్చి రేట్ ఎక్కువ ఉందండి. బీరకాయలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి రేటు. ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉన్నాయండి. టమాటాలు కూడా రేట్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ రేట్ ఎక్కువ ఉందండి టమాటాలు. ఇక్కడ మన రైతు బజార్లోనే పరిస్థితి ఎలా ఉందంటే బయట మార్కెట్లో చూసినట్లయితే చాలా మండిపోతున్న పరిస్థితి ఉంది. కూరగాయ ధరలన్నీ కూడా తారస్థాయికి చేరుకున్నాయి. అయితే రైతు బజార్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అన్న కారణంతో బయట మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇక్కడ పచ్చిమిర్చి చూస్తే ఇక్కడ దొరకని పరిస్థితి ఉంది మా రైతు బజార్లో. ఎందుకంటే రేటు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఎక్కువ తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల బయట మార్కెట్లో మాత్రం దీని ధర 200 రూపాయలు అమ్ముతుందని చెప్పేసి వినియోగదారులు ఆపుతున్నారు. మీరు కూరగాయ ధరలు ఎలా ఉన్నాయి? మీరు ఎక్కువగానే ఉన్నాయండి, చాలా ఎక్కువగానే రేట్లు ఇవ్వనే కదా, ప్రతిదీ మండిపోతున్నాయి. పచ్చిమిర్చి ఉందా ఇక్కడ మార్కెట్? లేదండి, పచ్చిమిర్చి లేదు, టమాటా లేదు. ఏముందండి, పంట లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే రేట్లు పెరిగిపోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రేట్లు అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఏం లేదు సరే, అంటే కూరగాయలు అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయి. అంటే మనకి కాలానుగుణంగా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం తక్కువగా ఉన్నప్పుడు కొంటాం, ఎక్కువగా ఉన్నప్పుడు కొంటాం.
వర్షాకాలంలో అయితే కొంచెం పంట తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వేసవికాలంలో పంట లేదు కనుక రేటు ఉంది. 10 రూపాయలు ఉన్న రోజు ఉంటుంది, 100 రూపాయలు. అప్పుడు టమాటాలు పంట ఎక్కువ ఉన్నప్పుడు కూడా పడేసుకున్న పరిస్థితి ఉంది కదా. ఉన్నాయండి. మరి ఈ రోజు పంట ఉన్నప్పటికీ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది? పంట అయితే లేదని అంటున్నారు. మరి పంట ఉందో లేదో నాకు ఐడియా లేదు. పంట అయితే లేదు, ఇప్పుడు తక్కువగానే ఉంటుంది ఈ రోజుల్లో అయితే పంట అయితే. మరి పచ్చిమిర్చి ఇయ్యాలా? ఎంత ఎక్కువ ఉన్నారు? పచ్చిమిర్చి 120 అనుకుంటాను కిలో. ధరలు పెరిగినాయండి. కాలానికి కూడా పెరుగుతూ ఉంటాయి. అది తగ్గినప్పుడు మనమే, పెరిగినప్పుడు మనమే, దానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. వినియోగదారులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూరగాయ ధరలన్నీ కూడా చాలా బాగా పెరిగిపోయినాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పంట అందుబాటులో ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా అని చెప్తున్నారు. అయితే బయట ప్రాంతాల నుంచి అయినా ఏదైతే అవసరమో అది దిగుమతి చేసుకుని ఇక్కడ రైతు బజార్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే బయట మార్కెట్లో దొరుకుతున్న వస్తువు ఇక్కడ ఎందుకు దొరకట్లేదని కూడా వినియోగదారులు చెప్తున్న పరిస్థితి. బయట ఈరోజు పచ్చిమిర్చి అలాగే టమాటా ధరలు చూస్తుంటే మండిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే వంకాయలు, బీరకాయలు ఇలాంటి ధరలు కూడా చాలా అధికంగా కనిపిస్తుంటుంది. వినియోగదారులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాజమండ్రిలో అన్ని చోట్ల కనిపిస్తుంది.